పేమెంట్ అప్డేట్ మాత్రమే రాసుకోండి. సార్ 2 months టైం పడుతుంది. సార్ ఒక్క సెకండ్ చెప్పేది వింటారా సార్? మీరు ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇవి అనేది కాల్స్ అనేది హైదరాబాద్ నుంచి రావు సార్, చెన్నై నుంచి వస్తాయి. చెన్నై నుంచి రావచ్చు, మనకి లోకల్లో ఉంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మా వర్కర్లను పంపిస్తూ ఉంటాం. మీరు వర్కర్లు పంపించడానికి మీకు అథారిటీ ఏంది? ఏంటిది? మీరు వర్కర్లు పంపించడానికి అథారిటీ ఏంది? హోమ్ విజిటింగ్ చేసినప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్ తో పంపాలి కదా. అవును సార్. ఫస్ట్ అసలు మరి వచ్చిన వాడు హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా? నీ నెంబర్ చెప్తావా? నెంబరు ఆధార్ కార్డు చెప్తా. అదే సార్, ఫస్ట్ డిఫాల్ట్ అయినాం, బట్టల షాప్ పెట్టినాం, లాస్ అయినాం, లాస్ అయినాం, ఇంకో అయినా కూడా నీది నేను 2019 to 20 నుంచి ఇప్పటి వరకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. మన సబ్స్క్రైబర్ ఈ ఆడియో షేర్ చేశాడు. సో దీంట్లో డిస్కషన్ ఏం జరిగిందంటే, రికవర్ ఏజెంట్ కస్టమర్ యొక్క మదర్కి కాల్ చేశాడు. సో ఎందుకు కాల్ చేశారని చెప్పేసి కస్టమర్ వర్షన్, బట్ మేం చేయలేదని చెప్పేసి సో ఏజెంట్ వర్షన్. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. రికవరీ ఏజెంట్లు హోమ్ విజిటింగ్ చేసినప్పుడు ఏ డాక్యుమెంట్ వాళ్ళు క్యారీ చేయాలి, ఏ విధంగా కస్టమర్తో బిహేవ్ చేయాలి, ఒక లాంగ్ వీడియో చేశాను. సో ప్లేలిస్ట్లో ఉంటుంది. సో అవసరం అనుకుంటే వెళ్ళి చూడండి. పోవడం నీకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ గుర్తుపెట్టుకో. నువ్వు మా మదర్ కు ఎందుకు కాల్ చేసావు? నేను నీకు రిఫరెన్స్ నెంబర్ ఇచ్చినప్పుడు నాకు ఎవిడెన్స్ కట్టు. నీకు 2,90,000 కాదు, 4 లక్షలు నువ్వు ఫైన్ వేసినా కూడా నేను మొత్తం కడతా. ఒక్క సెకండ్ అండి, ఇప్పుడు చెప్పేది ఇంకొకటి విషయం చెప్తే, నీకు ఆర్బీఐ కంప్లైంట్ చేసి ఆ రికార్డింగ్ కూడా నీకు పంపుతా. నువ్వు ఏ విధంగా కాల్ చేస్తావో మొత్తం సాల్వ్ అయిన వాళ్ళని నేను మొత్తం పైసలు కడతా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వాళ్ళు నాకు కాల్ చేసి నువ్వు ఎన్ని క్రెడిట్ కార్డు తీసుకున్నావు, ఏం కథ, ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారని అడిగిర్రు. దానికి నేను అడగట్లేదు. నేను ఎందుకు కట్ చేపిస్తా? నాకు ఇప్పుడు ట్విట్టర్ లో ఎస్కలేట్ చేస్తా కదా నేను. నువ్వు మా అమ్మ నీకు ఫోన్ చేసి ఏమన్నా చెప్పండి. ఎవరు? నేనా? అమ్మా చిల్లర తెగితే నాకు వాల్యూ పోదారా? నా గురించి నువ్వు థర్డ్ పర్సన్ కి ఎట్లా చెప్తావురా? ఇది నీ ఏజెన్సీ కాదాను, నేను టై చేసి పెడతా. నువ్వు మా మదర్ కి ఎట్లా కాల్ చేసినావో నాకు దానికి రెస్పాండ్ వచ్చిన తర్వాతనే నేను మొత్తం బిల్ పేమెంట్ చెక్ రాసిస్తా నీకు. నువ్వు మా మదర్ కాల్ చేసి నువ్వేం మాట్లాడినావో అన్ని మా మదర్ రికార్డింగ్ ఉంది అని ట్విట్టర్ లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు ఆల్రెడీ నీకు నేను ఇప్పుడు వాట్సాప్ లో పింగ్ అయ్యి నేను వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు రెస్పాండింగ్ వచ్చి అఫీషియల్ కాల్ నోడల్ ఆఫీసర్ ఏం మాట్లాడిందో కూడా నీకు నేను రికార్డింగ్ పంపుతా. నువ్వు మా మదర్ కాల్ చేసి నువ్వు నా వ్యక్తిగతంగా మొత్తంగా నువ్వు బహిర్భయం చేసినావు, దానికి నాకు సమాధానం కావాలి. అమ్మ ఇక నువ్వు ఒక్క నిమిషం నువ్వు సైలెంట్గా ఉండమ్మా. ఇంకోళ్ళ ఫోన్ చేస్తా కూడా అట్లా రికార్డింగ్ చేసి నాకు పంపి, సరేనా అమ్మా? ఓకే రాజు మాట్లాడండి. చెప్పేది పూర్తిగా ఒక్క సెకండ్ చెప్తా వింటారా? కాల్ చేసి ఫస్ట్ చేసి నేను కాల్ చేశాను మీకు 11. నేను తర్వాత ఎవరు చేశారని చెప్పేసి మనకు తెలియదు. నేను వచ్చేసి నా కేసు వాళ్ళ కార్డు ఉందండి. నా కేసు వాళ్ళ కార్డు ఉంది. నా కేసు మీ కేసు నా దగ్గరే ఉంటదండి. నీ దగ్గర అంటే నువ్వు ఎవరు? అండి ఎస్బీఐ మాట్లాడుతున్నాను. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాను. అరే ఎస్బీఐ కలెక్టర్ కాదండి, మీ బ్యాంకా, బిఆఫ్ ఆఫా, మీది ఏజెన్సీ ఏంది? మీ ఏజెన్సీయా? ఏజెన్సీ కాదండి మాది. ఏజెన్సీ కాకపోతే మీరు ఎవరు? ఫుల్ టైం ఎంప్లాయ్ అండి మాది. ఫుల్ టైం ఎంప్లాయీ దేనికి ఉంటారు మీరు? ఫుల్ టైం ఎంప్లాయీ ఎస్బీఐ కార్డు కుండా మీ అకౌంట్ ఉంటామండి. మా అకౌంట్ ఎవరండి మీరు ఉండడానికి? నాకు ఇచ్చిన బ్యాంక్ ఎవరు? ఎస్బీఐ కార్డు. ఎస్బీఐ కార్డు ఏ బ్యాంక్ ఇచ్చి ఏ బ్రాంచ్ ఇచ్చింది? ఒక్క సెకండ్ అండి, మీకు ఎక్కడిచ్చారో చెప్పండి. చెప్పండి, అది మీరు ఎక్కడిచ్చారో చెప్పండి. మీకు అరే మీరు చెప్పండి కదా సార్, మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా. మీరు రికవరీ ఏజెంట్ కదా, మీరు రికవరీ మన ఏంది మేనేజర్ కదా మీరు. చెప్పండి నాకు నా డీటెయిల్స్ చెప్పండి. థర్డ్ పర్సన్ ఎట్లా చేస్తారు మీరు కాల్? థర్డ్ పర్సన్ మీరు ఎట్లాగా చేస్తారు కాదు? మొన్న వచ్చిన వాడు వాడి పేరేం పేరు నేను చెప్తానా అండి? ఏం సార్ అందరూ ఒక్క తీరు ఉంటారు అనుకుంటారా? బిజినెస్ లాస్ అయినా కాలేదని నేను అంటలేదు, కడతా అని చెప్పిన. అయినా కూడా మా మదర్ కాల్ చేసి మీరు ఆ క్వశ్చన్ అడిగితే ఏందన్నట్టు అది? అదండి నేను చెప్తాను. మీ ఎస్బీఐ ఇది ఆల్మోస్ట్ అందరికి ఇలానే జరుగుతుందండి. అందరికి జరగడం వేరు, చదువుకున్నోళ్ళకి జరగడం వేరు, తీసుకున్నోళ్ళకి జరగడం వేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సెక్యూర్ లోన్ ఇచ్చినప్పుడు ఎవడేంది, వాని పొజిషన్ ఏంది, వాని కథ ఏంది, వాడు ఇన్ని రోజులు కట్టింది కదా, నా డిపిడి చెప్పండి ఫస్ట్. ఇన్ని రోజులు రెగ్యులర్ కట్టినప్పుడు ఎందుకు కట్టలేదని ఒక 1 month ఆగారా మీరు? అదే చెప్పేది మీ ప్రాబ్లం తెలియాలి కదండి మాకు, అందుకనే నేను కాల్ చేస్తున్నాను. అరే ప్రాబ్లం తెలియనప్పుడు మీరు మీ ఏజెంట్ వాడు వచ్చి నాకు వచ్చి హోమ్ విజిట్ చేశాడా లేడా మీరు కనుక్కోండి. కనుక్కున్నారు. ఆ రోజు ఏమన్నాడు వాడు?
నేను సార్ నా దగ్గర 2 months టైం అవుతుంది సార్, నేను ఆల్రెడీ ప్రాపర్టీ సేల్ పెట్టిన, వచ్చిన తర్వాత మొత్తం కడతా సార్ అని నేను 2 months టైం ఏంటి అని చెప్పిన. ఆయన ఏం లేదు, వినకపోతే మీరు కాల్ చేశారు, నేను సైలెంట్ ఉన్నాను, నేను ట్విట్టర్లో ఎస్లే చేసిన, నాకు బ్యాంక్ నుంచి వెళ్ళి నాకు రిప్లై వచ్చింది. ఆ రిప్లై కూడా నీకు ఇప్పుడు నాకు వాట్సాప్ లో పింగ్ అయ్యి నీకు పంపుతా. విన్నావా? ఓకే ఓకే అండి. నుంచి రాజో అతని పేరేం పేరు, నేను అన్ని దగ్గర పెట్టుకున్నా, అవి కూడా నేను మీకు షో చేయమంటే షో చేస్తాను. దీన్ని ఇప్పుడు ప్రస్తుతానికి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాకు 2 months టైం పడుతుంది సార్. 2 months తర్వాత ప్రాపర్టీ సేల్ పెట్టిన ఆల్రెడీ, రానికి 2 months అవుతుంది. 2 months తర్వాత మీరు ఎంత పెనాల్టీ అని వేసుకొని ఎంతననే చేసుకోండి, నేను మొత్తం డబ్బులు కడతాను. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చెప్పక ముందుగా నేను చెప్తాను పడండి సార్, నా దగ్గర మినిమం కూడా లేదు. మీ ఏజెన్సీ దగ్గర ఎన్ని రోజులు ఉంచుతుందో, మీ ఏజెన్సీకి వచ్చి ఆల్రెడీ 2-3 months మీ ఏజెన్సీ దగ్గర ఉంటుంది. నేను 2 months టైం అడిగిన, అది మీరు అర్థం చేసుకోండి. అట్లా కాకుండా ఎక్స్ట్రా ఆమె పేరు కూడా నాకు ఐడియా ఉంది ఆ రోజు. వాస్తవానికి ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నా, డ్రైవింగ్ లో ఉన్నా. ఒక్క సెకండ్ నేను చెప్తా వింటారా? ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా, మీరు 3 months అంటారు, ఇది వచ్చేసి 1 month ఉంటదండి ఏజెన్సీ వాళ్ళ దగ్గర. మళ్ళీ రొటేషన్ మారిపోతా ఉంటది. ఇది ప్రైవేట్ బ్యాంక్ లాగా 3 months దగ్గర ఒకటే ఉండదండి. ఇది ప్రెసెంట్ వాళ్ళకే ఇచ్చారు ఇది. నువ్వైతే వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావు, ఎవరి తరఫున మాట్లాడుతున్నావు? నేను బ్యాంక్ తరఫున మాట్లాడతా అండి, వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడతాను చెప్పండి? ఇప్పుడు అదే అండి నీదా, నువ్వు బ్యాంక్ తరఫున మాట్లాడుతున్నావు. నాకు ఒకసారి వాట్సాప్ లో పిన్ చేయి నెంబరు, మీ ఐడి కార్డు ఎలా ప్రింట్ చేస్తారు సార్? చేయరా? మరి ఇప్పుడు మీరు బ్యాంక్ తరఫున మాట్లాడుతున్నా నేను ఎట్లా నమ్మాలి? ఒక్క సెకండ్ నీకు చేపిస్తాను, వీడియో కాల్ చేసేలా నమ్మిస్తాను మీతో, ఓకేనా? నాకు అవన్నీ అవసరం లేదు సార్, మీరు వాట్సాప్ లో పిన్ చేయండి. వాడు హోమ్ విజిటింగ్ చేసినప్పుడు వాని దగ్గర హోమ్ విజిటింగ్ ఆథరైటింగ్ లెటర్ కూడా లేదు, అయినా నేను ఆ రోజు సహించిన. ఇప్పుడు నువ్వు నాకు ఒకసారి వాట్సాప్ లో పిన్ చేయి సార్. ఒక్క సెకండ్ చెప్తా వింటారా? మీరు మీ బిఆఫ్ ఆఫ్ అంటారు కదా, మీరు బ్యాంక్ అంటారు కదా, బిఆఫ్ ఆఫ్ వాళ్ళు నాకు వాట్సాప్ లో పిన్ చేయి నీ ఐడి కార్డు, నేను మాట్లాడతా సార్. మా పిన్ చేయడానికి కుదరదు సార్, వాట్సాప్ వీడియో కాల్ ఎందుకు కుదరదు సార్? ఇప్పుడు నేను కాల్ చేసిన నెంబర్ కి వాట్సాప్ పిన్ చేయి, నీ బిఆఫ్ ఆఫ్ షేర్ చేస్తారా సార్? ఎందుకు షేర్ చేయరు? నువ్వు ఎట్లా ఫోన్ చేసావు? నువ్వు ఎట్లా ఫోన్ చేసి నా పర్సనల్ డీటెయిల్స్ మా మదర్ తోటి ఏంది, మా మదర్ అన్నది వరకు విన్నావు కదా, ఇవన్నీ కూడా నేను ట్విట్టర్ లిస్ట్ చేస్తున్నా, తర్వాత మాట్లాడుకుందాం. నాకు 2 months టైం పడుతుంది. ఇవన్నీ సార్ ఇంకా మీరు పేమెంట్ అప్డేట్ మాత్రమే రాసుకోవాలి, పేమెంట్ అప్డేట్ మాత్రమే రాసుకోండి సార్. 2 months టైం పడుతుంది సార్. ఒక్క సెకండ్ చెప్పేది వింటారా సార్? మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ కాల్స్ అనేది హైదరాబాద్ నుంచి రావు సార్, చెన్నై నుంచి వస్తాయి. చెన్నై నుంచి రావచ్చు, మనకి లోకల్లో ఉంటే ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మా వర్కర్లను పంపిస్తా ఉంటాం. మీరు వర్కర్లు పంపించడానికి మీకు అథారిటీ ఏంది? ఏంటిది? మీరు వర్కర్లు పంపించడానికి అథారిటీ ఏంది? హోమ్ విజిటింగ్ చేసినప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్ తో పంపాలి కదా. అవును సార్. ఫస్ట్ అసలు మరి వచ్చిన వాడు హోమ్ విజిటింగ్ లెటర్ ఉందా? నీ నెంబర్ చెప్తావా? నెంబరు ఆధార్ కార్డు చెప్తా. హోమ్ విజిటింగ్ లెటర్ పట్టుకొని వచ్చిందా నా దగ్గరికి? నేను అనేది అదే సార్ మీతో. ఇప్పుడు ఒక సెకండ్ చెప్తా వింటారా? ఇంకా చెప్పు. మీది ఫస్ట్ వచ్చింది కలెక్షన్ లోకి ఇది పేమెంట్ అనేది, ఓకేనా? అదే సార్, ఫస్ట్ డిఫాల్ట్ అయినాం, బట్టల షాప్ పెట్టినాం, లాస్ అయినాం, నేను చెప్పేది లాస్ అయినాం, ఇంకో షాప్ అయినా కూడా నీది నేను 2019 to 20 నుంచి ఇప్పటి వరకు 1 రూపీ కూడా డిఫాల్ట్ కాకుండా నేను పట్టుకొచ్చిన మీకు రేట్ కార్డ్ని. ఇప్పుడు నాకు లాస్ అయింది, నేను ఆల్రెడీ ప్రాపర్టీ సెల్ పెట్టినా, అమ్మినప్పుడు కడతా అని చెప్తున్నా. మరి ఒక్క 1 month కాకుండా మా మదర్ కాల్ చేసి ఏమన్నారట, నువ్వైనావు కదా మదర్ కాల్ తీసుకున్నా కదా, అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్, కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు. నేను అనేది అదే సార్, ఒక సెకండ్ మీరు అర్థం చేసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మేము నీకు నువ్వు వాట్సాప్ పింగ్ అయ్యి నేను ట్విట్టర్ లో ఎస్లే చేసినప్పుడు నాకు రిప్లై వచ్చింది, పొద్దున కాల్ చేసిర్రు, నీకు నేను ఆ రికార్డింగ్ కూడా పంపిస్తా. ఓకే రైట్ అండి, పంపిద్దరు, నేనేం కాదంటలేదు కదా. దానికనేది మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి కదండి. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని అనుకున్నా. ఇప్పుడు సరే నువ్వు అంటున్నావు కదా నిన్న మొన్న వర్కింగ్ డే కాదు, అయినా కూడా నేను అయినా ఈ రోజు ఫోన్ చేయడానికి ఎవరు అథారిటీ? అసలు ఆమె నెంబర్ తీసుకొని నేను కాల్ చేస్తానా అండి? నా దగ్గర నుంచి మీకు సమాధానం కావాలా? ఒక్క సెకండ్ అండి. అదే అండి, ఇప్పుడు మనకి ఇది రేపు నుంచి వెళ్ళిపోతుంది, ఎన్పీలోకి వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్ సార్, మీరు ఎన్పీలోకి వెళ్ళనియండి, ఇంకెక్కడికన్నా ఫస్ట్ బకెట్కి వెళ్ళనియండి, సెకండ్ బకెట్కి వెళ్ళనియండి, థర్డ్ బకెట్కి వెళ్ళనియండి, ఇంకెక్కడికన్నా వెళ్ళనియండి. నేనేమంటున్నా సార్, నాకు 2 months తర్వాత పైసలు వస్తే నేను కడతా అని అంటున్నా. నేను 2 months తర్వాత పేమెంట్ చేస్తాను. ఆల్రెడీ ఇది 2 months అయిపోయిందండి, అయిపోయింది కదా. నేనేమంటున్నా సార్, నా దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత నేను మొత్తం ఏ ఒక్క రూపాయి బిల్లు లేకుండా మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మొత్తం పేమెంట్ చేస్తాను. కానీ నువ్వు నాకు నేను రిఫరెన్స్ నెంబర్ కి నువ్వు ఎట్లా కాల్ చేసినావు?
సార్ ఒక్క సెకండ్, ఇప్పుడు మీరు దీనికి చిన్నదానికి ఇలా అవుతున్నారు. ఇది ఎన్పిలోకి వెళ్ళిపోయింది, ఎల్బి ట్యాగ్ అయిందంటే ఇంకెలా వస్తే కాస్ట్ తెలియదు మనకి. సార్ ఎన్పిలోకి వెళ్ళడం అంటే నాది అది నా వ్యక్తిగతంగా నేను లాస్ అయిన దట్టి బట్టి నేను ఎన్పిలోకి వెళ్ళినా కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ఇంకేం చేస్తాను, నేను మొత్తం కడతాను సార్. నేను కట్టాను అనట్లేదు సార్. మీరు సార్ ఎవరైనా కట్టను అని చెప్పచ్చు సార్, లేదంటే లాస్ట్ మూమెంట్ సెటిల్మెంట్ ప్రొఫైల్ వెరిఫై చేసుకోండి సార్. నేను ఎందుకు మరి నేను వాడబట్టి నేను దాదాపు 2019 to 2020 నుంచి వాడుతున్నాను. ఇప్పుడు 6 years అవుతుంది, దాదాపు 6 years నుండి నేను రెగ్యులర్ ఎట్లా కట్టినా అది మీరు ఆలోచిస్తారా? ఒక 1 month కే నీకు 2 months కే నీకు అయితే సార్ నేను 2,90,000 రూపాయలు అంటున్నారు మీరు. 2,90,000 రూపాయలు మీకు ఆన్ టైం నేను చేసేసిన, వాడుకున్నా చేసేసిన. అందుకనే సార్ రెగ్యులర్ లాస్ అయినా సార్, బిజినెస్ లాస్ అయినా ఇప్పుడు నా పరిస్థితి ఉన్నది. అది మీకు ఆల్రెడీ నేను వివరించిన, మీరు ఆల్రెడీ మీకు కస్టమర్ కి సపోర్ట్ కి మెయిల్ చేసిన, మీకు అన్ని చేసిన, అయినా నువ్వు మదర్ కాల్ చేసి నువ్వు అది సరే వాళ్ళ అన్న నెంబరు ఇప్పుడు మా మదర్ మళ్ళీ లైన్ లో తీసుకుంటా, ఆ నెంబర్ చెప్తా, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి మీరు వాళ్ళని అడిగే దమ్ముందా మీకు? అడుగుతామండి. తీసుకోమంటారా మదర్ని? మీ తరపున ఎలాంటి సపోర్ట్ కావాలని నేను చేస్తానండి. మాకు సపోర్ట్ చేయాల్సింది మీరు చేయాలి కదా. నువ్వు జరగాల్సిన డామేజ్ జరిగిన తర్వాత నువ్వు చేస్తే నాకేం లాభం? ఇప్పుడు మా మదర్ నా లోన్ ఉన్న సంగతి మా మదర్ కి ఎందుకు చెప్పారు మీరు? నేను అనేది అదే అండి. ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే కాల్స్ అనేది, ఇది మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది అవసరం లేదు సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్ననే ఇన్ఫార్మ్ చేశారు సార్, నాకు 2 months పడుతుందని. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఏంటిదండి? లేదా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి సార్. నేను అదే సార్, నేను మేనేజర్ ఎవరికైనా కాల్ చేసి చూసారా సార్ మీరు ఇప్పటికైనా? మీరు చేయండి సార్, నేను ఇచ్చాను, ఇంటిమేషన్ ఇచ్చాను నేను సార్. బిజినెస్ లాస్ అయింది సార్ ప్రస్తుతానికి. ఆ రోజు మీ హోమ్ విజిటర్ వచ్చి మా ఇంట్లోకి వచ్చి మా మదర్ నెంబర్ తీసుకొని, అది కూడా అథారిటీకి లేకుండా వచ్చిండు, హోమ్ విజిటర్ అతను లేకుండా వచ్చిండు. నేను ఆ రోజు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, వచ్చి తీసుకొని నెంబర్ తీసుకొని పోతే ఎవరికి వాళ్ళకు కాల్ చేస్తే ఉన్న మొత్తం డ్యామేజ్ చేసిన తర్వాత నేనేం సార్ మాట్లాడేది? ఒక్క సెకండ్ వింటారా? ఇప్పుడు మీరు మాట్లాడి మీ తరఫున మీరు చెప్పండి, నా తరఫున నేను చేసుకున్న పోయేది నేను చేస్తాను. మీరు బాధలో ఉన్నారు సార్ ప్రెసెంట్. ఇప్పుడు మీ మదర్ కాల్ పోయిందని చెప్పేసి సారీ, మేమైతే చేపించినైతే కాదు, అది చెప్తున్నాను చూడండి. మీకు మార్నింగ్ 10:30కి 11కి కాల్ చేశాను నేను. అందుకనే కాల్ చేసింది కానీ నాకు ఐడియా ఉండదు. నేనంటే ఐవాలిసి అని ప్రాబ్లం అని చెప్పేసి అందరికి కొట్టుకుంటూ వెళ్తాను. నాకు తెలిసి సార్ మీ నోడల్ ఆఫీస్ నుంచి మీకు నాకు తెలిసి మెసేజ్ వచ్చే ఉంటది, ఎందుకంటే ఈ రోజు పొద్దున్నే కాల్ చేశారు. ఆ రికార్డింగ్ కూడా మీకు వాట్సాప్ లో పిన్ చేయండి, మీకు పంపిస్తాను. చెప్పేదేనండి. ఇప్పుడు ఒక సెకండ్ సార్, నా దగ్గర మినిమం కూడా లేవు సార్. ఎన్ని రోజులు మీరు దాదాపు వాంచింది, నా దగ్గర మినిమం అమౌంట్ కూడా లేవు సార్. సార్ మినిమం అమౌంట్ లేదంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. లేదు సార్, నేను అడ్జస్ట్ చేసుకొని కట్టగలుగుతా. అడ్జస్ట్ అయిన రోజు నేనే కాల్ చేసి మీకు కడతాను, ఓకేనా? టైం అయిపోయినా కట్టుకుంటే ఏం లాభం చెప్పండి సార్. అదే సార్, నేను ట్రై చేస్తున్నా సార్. నా ఎవ్రీ అండ్ 1 minute కూడా మీకు మీ డబ్బులు కట్టడానికి నేను కేటాయిస్తున్నా. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఓకే రైట్ సార్. అది ఎప్పుడు అవుతుంది నాకు టైం చెప్తే నేను కమిట్మెంట్ ఇవ్వలేను. నేను మళ్ళీ కమిట్మెంట్ బ్రేక్ చేసినట్టు అవుతా. నా దగ్గర అయినాడు నేనే కాల్ చేస్తాను మీకు. మరి దానికి అనేది టైం ఉండాలి కదా సార్. అదే సార్ నేను ఏమంటున్నా, నేను ఆల్రెడీ ప్రాపర్టీ సేల్ పెట్టినా, వచ్చిన వెంటనే మీకు కట్టేస్తా, ఓకేనా సార్? అందుకనే కదా సార్ 10,000 ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ కదా. 20,000 లేదంటే నేను చేస్తాను. నేను అయిన వెంటనే మీకు కాల్ చేసి చేస్తాను. అలాగా సార్. ఒక సెకండ్ సార్, 50,000 మీ పేరేమన్నారు? డబ్బులు అయిన వెంటనే ఇదే నెంబర్ కాల్ చేసి మీకు చేస్తాను, ఓకేనా? అలాగా సార్. నేను అనేది ఒక సెకండ్ ఇవ్వండి సార్. ఒక 30,000 50,000 తీసుకుని 2 కార్డులు కట్టేసుకుని స్వైపింగ్ చేసుకుని వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్. నేను రెఫరెన్స్ నెంబర్ తప్ప నాకు నెంబర్ కి వెళ్ళినచ్చో నేను చేయాల్సింది నేను చేసుకుంటున్నా. ఓకే సార్. ఓకే రైటా సార్. నేనైతే చెప్తున్నాను చూడండి, నా తరఫున అయితే ఎటువంటి కాల్ రాదు, ఓకేనా? ఓకే రైటా సార్. పై నుంచి వస్తే నేను చెప్పలేను సార్. థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.